ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. తెలంగాణలో వరదలపై కేంద్రానికి నివేదిక ఇచ్చి ఆదుకోవాలని కోరనున్నారు. పార్టీ పెద్దలతోనూ సమావేశం కానున్నారు రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్తో పాటు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో పాటు పలువురు పార్టీ పెద్దలను కలవనున్నారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. తెలంగాణలో వరదలపై కేంద్రానికి నివేదిక ఇచ్చి ఆదుకోవాలని కోరనున్నారు. పార్టీ పెద్దలతోనూ సమావేశం కానున్నారు రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్తో పాటు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో పాటు పలువురు పార్టీ పెద్దలను కలవనున్నారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. భోగి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయనే కాదు, తెలంగాణకు కొత్తగా నియమించబడ్డటువంటి కొత్త పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. సో నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎవరితో ఎటువంటి సమావేశాలు జరగలేదు. అయితే మధ్యాహ్నం 12 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కొత్త పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమావేశం కాబోతున్నారు. తనను రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షుడిగా నియమించడంతో పాటు తనపై ఈ బాధ్యతలు పెట్టినందుకు ఒకవైపు ధన్యవాదాలు తెలపడంతో పాటు తను బాధ్యతలు స్వీకరించేటటువంటి కార్యక్రమానికి ఏఐసీసీ పెద్దలు కూడా హాజరు కావాలని కోరే అవకాశం కనిపిస్తుంది. ఇంకా మరోపక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రధానమంత్రి, దాంతోపాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాల అపాయింట్మెంట్ కూడా అడిగినట్టుగా తెలుస్తుంది. అయితే అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో గత వారం వరదల కారణంగా, అటు వర్షాలు వరదల కారణంగా ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం, దాంతోపాటు పంట నష్టం కూడా వాటిల్లింది. సో దానికి సంబంధించి ఇప్పటికే కేంద్ర బృందాలు పర్యటించడం, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సైతం అక్కడికి వచ్చి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా సమీక్షించారు. సో ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి ఖచ్చితంగా సాయం అందించాలనే విషయాన్ని అటు కేంద్రం దృష్టికి తీసుకెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా దాంతోపాటు అటు మల్లికార్జున ఖర్గే, మరోవైపు రాహుల్ గాంధీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. దాంతో సోనియా గాంధీని కలిసే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే రాష్ట్రంలో అంటే ఇప్పటికే పెండింగ్లో ఉన్నటువంటి అంశాల విషయానికి వస్తే పీసీసీ అధ్యక్ష నియామకం పూర్తయింది. ఇక మిగిలింది ఏదైతే రాష్ట్ర క్యాబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అంశం. అందులో 6గురికి అవకాశం ఉంటుంది అంటున్నారు. సో దీంతో 4గురికి అయితే ఇప్పటికిప్పుడు ఖచ్చితంగా నిర్ణయం అయితే తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయం పైన కూడా పార్టీ అగ్రనేతలతో చర్చించే అవకాశం కనిపిస్తుంది. మరోపక్క ఏదైతే జాతీయ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్తో కూడా ముఖ్యమంత్రి, దాంతోపాటు పీసీసీ చీఫ్గా నియమించబడ్డటువంటి మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా మరోపక్క ఏదైతే పొన్నం ప్రభాకర్ మంత్రి కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన ఢిల్లీలో జరుగుతున్నటువంటి కొన్ని సమావేశాలకు హాజరైనట్టుగా తెలుస్తుంది. ఆయన సైతం మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీల అపాయింట్మెంట్ కోరారు. ఆయన వాళ్ళని కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి వరద ప్రభావిత అంశాలతో పాటు పార్టీకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఢిల్లీలో సమావేశాలు జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. భోగి, థ్యాంక్ యూ రాజు.